అంటే చాలా మందికి కూడా ఓన్లీ బెల్లీ ఫ్యాట్ దగ్గర ఫ్యాట్ ఉండడం, లేదంటే మనకి హ్యాండ్స్ వెనకాల, సో లేదు అనంటే థైస్ దగ్గర. హ్మ్. ఇలా చాలా మందికి ఆ పర్టిక్యులర్ కొన్ని పాయింట్స్‌లో మాత్రమే ఫ్యాట్ చూస్తూ ఉంటాం. హ్మ్. సో వీళ్ళకి నిజంగా తగ్గాలి అన్నా సరే కొన్ని ఎక్సర్‌సైజెస్ అందరికి మళ్ళీ వర్కౌట్ అవ్వవు. అవును. అండ్ డైట్ తీసుకుంటే నిజంగా వాళ్ళ బాడీకి సెట్ అవుతుందా లేదా అనే డౌట్‌లో గూడా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ కేసెస్‌లో మనం ఎలా డీల్ చేస్తాం వీళ్ళని? సో ఇట్లాంటి వాళ్ళకంటే ఫస్ట్ మనం బీసీఏ తీస్తాం. బాడీ హ్మ్. కాంపోజిషన్ అనాలిసిస్ అని ఉంటది. అంటే ఇప్పుడు మీ ఈ ఆర్మ్ ఉంది. ఈ ఆర్మ్ హ్మ్. పెద్దగుంది. ఈ ఆర్మ్ నార్మల్‌గానే ఉందనుకోండి. అవును. అసలు ఈ ఆర్మ్‌లో ఎంత ఫ్యాట్ ఉంది? ఇదెందుకు అంత లావుగా కనిపిస్తుంది మిగతా పార్ట్స్ కంటే అనేది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. హ్మ్. దాని రీజన్స్ ఏంటి? ఫ్యాట్ బిల్డప్ ఎంతుంది? ఓకే. మసిల్ ఎంతుంది? హ్మ్. మసిల్ ఎక్కడ తక్కువుంది? హ్మ్. థైస్‌లో తక్కువుందా? లేదంటే ఓకే. హ్యాండ్‌లో తక్కువుందా? అనేది హ్మ్. చూసుకోవాలి. సో ఎక్కడ మనం బ్యాలెన్స్ ఎక్కడ చేసుకోవాలి? బాడీ మొత్తాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని చూసుకుంటాం. హ్మ్. సో దాని అకార్డింగ్ మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయి యాక్చువల్లీ. సో హ్మ్. మీకు క్రయోలైపోలిసిస్ ఉంటది. అండ్ మీకు నాన్ సర్జికల్ లైపోథెరపీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఫ్యాట్ హ్మ్. మొబిలైజర్స్ ఉంటాయి. సో ఇవి వెళ్ళాలనుకున్న వాళ్ళు ట్రీట్మెంట్స్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అట్లా వెళ్ళొచ్చు. ఓకే. లేదు నాకు ఓన్లీ డైటే కావాలి అది ఇది అని అనుకున్నారంటే డైట్ త్రూ వెళ్ళొచ్చు.